అమెరికా పట్టు తగ్గిపోతోంది క్రమంగా. యూరోపియన్ యూనియన్, నాటో రెండు వివిధ దేశాల కూటములే. ఈ కూటములకు హెడ్ అమెరికా. అది ఎలా చెప్తే అట్లా నడిచే పరిస్థితి నుంచి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు అంతకుముందు చెప్పినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా నడుస్తుంది. ఇవాళ హౌతీ తీవ్రవాదుల మీద దాడికి అమెరికా వెళ్ళి ఓ 10 దేశాలతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేద్దామంటే వచ్చేవాడు కరువయ్యాడు. ఒక్క బ్రెట్నోడ్ తప్పించి ఎవడూ రాలేదు. చివరికి యూరోపియన్ సపరేట్గా ప్రిపేర్ అవుతుంది. ఈవెన్ భారతదేశం కూడా అమెరికా సైన్యంతో జట్టు కట్టలేదు. ఎందుకంటే అమెరికాతో జట్టు కట్టడం అంటే అదొక గుర్రంతో ఒక ఏది గాడిదని పట్టుకుని ఊరేగినట్టుగానే ఉందన్నటువంటి కోణం, లేదంటే కనుక కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే అన్నటువంటి తరహాలో తయారైంది. ఇప్పుడు తాజాగా యూరోపియన్ హెడ్ మాట్లాడినటువంటి మాట సంచలనమే సృష్టిస్తోంది. మెఫర్డ్ వెబర్, leader of the European People's Party, issued a stark warning that Europe has to brace for the possibility of the United States no longer defending it against potential threats, especially from Russia and Vladimir Putin. We were in a historic moment and we had to understand and seize it, said Weber, stressing the urgent need for Europe to bolster its defense in the coming months. ఇది సొంతగా ఇదే అమెరికాకి సంబంధించినటువంటి యాక్టివిటీల మీద నమ్మలేము, సొంతగా మాకంటూ ఒక దళం కావాలన్నటువంటి రూట్లో వీళ్ళు వెళ్తూ ఉండటం అన్నటువంటి సంచలనమే సృష్టిస్తోంది.